రేవంత్కి అయితే అసలు పరీక్ష ఇప్పుడు ఎదురు కాబోతోంది. ఏంటి అంటే పార్లమెంటు స్థానాలలో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి తీరాలి. 10 స్థానాలు గెలిచి తీరితే కనుక ఇక రేవంత్కి ఈ 5 ఏళ్ళు అతని జోలికి ఎవరు రాలేరు. అదే కనుక భారతీయ జనతా పార్టీ అక్కడ కనుక మెజార్టీ స్థానాలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు ప్రారంభమవుతాయి. అధిష్టానం సమర్థించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. అధిష్టానం సమర్థించడం ద్వారా అంటే అసమ్మతిని రెచ్చగొట్టడం ద్వారా బ్లాక్మెయిల్ చేసి తన ముఖ్యమంత్రి క్యాండిడేట్ దగ్గర నుంచి ఎక్కువ చందాలు వసూలు చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే. లేదు, సమర్థించడం ద్వారా కప్పం గట్టించుకుంటుంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. డబ్బులు ఇవ్వగలిగినటువంటిది హయ్యెస్ట్ కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ. కాబట్టి ఎక్కువ డిమాండ్ చేస్తారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా మినిమం ఓ 400-500 కోట్లు అధిష్టానానికి పంపించే బాధ్యత రేవంత్ది అవుతుంది. ఇప్పటికి మొన్న ఆ పని చేసి పెట్టారు కాబట్టి రేవంత్ని జోలికి ఎవరిని పోనీయకుండా చూసి పెడుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేవంత్ ముందుండే పరీక్ష సీట్లు సాధించిన. సీట్లు సాధిస్తే 5 ఏళ్ళు ఆయన జోలికి వచ్చేవాడు ఎవడు ఉండడు.